Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్టు. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం Yes, Sunday, all of you. Good morning.
గుడ్ మార్నింగ్ సార్, లలిత్ కుమార్ మచిలీపట్నం. సార్ శ్రీనివాస్ నల్గొండ. మార్నింగ్ సార్. ధరణి తిరుపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బొబ్లీ వెంకటరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓంకార్ జగిత్యాల్. ఎస్ సార్. సార్ వికే రెడ్డి బెంగళూరు. సార్ రవి గుర్మెట్కల్. ఎస్ సార్. వికే రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓంకార్ జగిత్యాల్ సార్. కుమార్ ఫ్రమ్ మచిలీపట్నం. ఎస్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కేవీ రావు కంచికి చెర్ల. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మణిశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోపాలాచారి మల్లెపల్లి. గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. ಎಲ್ಲರಿಗೂ ಶುಭೋದಯ. ಚಕ್ರವರ್ತಿ ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರು. చక్రవర్తి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలా వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికి మ్యూట్ చేస్తున్నాడు సార్. అండి వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ మార్నింగ్. సో ఈరోజు మన ప్రోగ్రామ్ స్పెషల్ ప్రోగ్రామ్ అచీవర్స్ టాక్. ఇంతవరకు మనము మెయిన్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడేందుకు కూడా మనం వింటూ ఉంటాము. అయితే ఒక అచీవర్ అయిన తర్వాత అతను కూడా ఈరోజు మాట్లాడే అవకాశం అనేది ఈరోజు వస్తుంది. ఎందుకంటే తనకున్నటువంటి అనుభవాలు, ఎన్నో సక్సెస్ సాధించడానికి తను ఏ విధంగా పాటుపడ్డాడు అన్ని విషయాలు ఈరోజు మాట్లాడడానికి ఒక మంచి అవకాశం అనేది, ఎప్పుడైతే 3 స్టార్ అండ్ అబోవ్ అవుతారో అందరికి కూడా ఇలాంటి అవకాశం అనేది ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. కాబట్టి కొత్తగా అచీవర్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు నిరూపించుకునే రోజు అనుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అచీవర్స్ అనమాట. కాబట్టి ఈరోజు మాట్లాడడానికి ఎవరైతే నిన్న మాట్లాడామో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? లీడర్స్ రెడీగా ఉన్నారా? సో మొదటిగా ఒక ఫీమేల్ అచీవర్ని ఈరోజు మన ముందుకు వస్తున్నారు. శైలజ గారు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎస్ అండి, లక్ష్మీ శైలజ గారు. సో ఈరోజు మేడం యొక్క మాటల ద్వారా మనం అందరూ కూడా ఈరోజు విందాం. ఎస్ మేడం, మీరు పోస్ట్ ఇచ్చాను, మీరు మాట్లాడచ్చు. హ్యాపీ మార్నింగ్ అండి అందరికి. హ్యాపీ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ మేడం, క్లియర్ గా ఉంది. కంటిన్యూ. హ్యాపీ మార్నింగ్ అండి అందరికి. నా పేరు లక్ష్మీ శైలజ. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. నేను శంకర్ గారి టీంలో ఉన్నానండి. ఆయన కింద జాయిన్ అయ్యాను. సో నేను ఈ కంపెనీకి నన్ను పరిచయం చేసిన వ్యక్తి అనమాట శంకర్ అనే గారు. ఇప్పుడు నేను ఈ 3 స్టార్ అచీవ్ అయిన సందర్భంగా నన్ను మాట్లాడమన్నారు. సో ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం మెంబర్స్ అందరికి, లైన్ సార్కి, శ్రీనివాస్ సార్కి, అందరికి టీం మెంబర్స్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ అచీవ్మెంట్ వాళ్ళ వల్లనే సాధ్యమైంది. నాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఈ రోజు ఈ కంపెనీకి రాగలిగాను అంటే నేను చాలా కాన్ఫిడెంట్ గా యూనివర్స్ ని చాలా నేను నమ్ముతానండి. యూనివర్స్ ని నమ్ముతాను కాబట్టి నేను ఈ అచీవ్మెంట్ నాకు వచ్చిందనేది, నేను ఈ కంపెనీకి పరిచయం అయ్యాననేది మా అన్వర్ సార్ ద్వారా నాకు అనిపించిందండి. నేను ఈ టీమ్ కి వచ్చిన కొత్తలో ప్రోడక్ట్ గురించి పెద్దగా నమ్మలేదండి. నేను మీరు యాడ్ కార్డ్ రావడం అన్ని తెలుసు, కానీ దీని గురించి జూమ్స్ లో తెలుసుకున్న తర్వాత నేను వాడటం స్టార్ట్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నేను ఎవరికైనా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ప్రోడక్ట్ ఫస్ట్ వాడండి, తర్వాత ఆటోమేటిక్ గా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తర్వాత మీరు బిజినెస్ చేసుకోండి, ఎవరికైనా రిఫర్ చేయండి అనే ఇదితో నేను వెళ్తున్నానండి. జస్ట్ 2 months లో నేను దీన్ని సాధించగలిగానండి. నేను ప్రోడక్ట్ నమ్మి నా రిజల్ట్ షేర్ చేసింది కూడా మీ అందరికీ తెలుసు.
షేర్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేశానండి బిజినెస్ చేయడం అనేది. ఎవరికైనా చెప్పడం కానీ ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను దీనిలో ఒక $1000 అరేంజ్ చేశానండి. నాకు కేరళ టీమ్ తరపున నేను నా టీమ్ తరపున ఒక 10-12 మెంబర్స్ వస్తున్నారండి. ఇప్పుడు నాకు హెల్ప్ చేసిన నా టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దక్షిణామూర్తి గారు గాని, నవరత్న గారు గాని, కార్తిక్ గారు, నాగకుమార్ సార్ వీళ్ళందరూ కూడా నా డౌన్ లైన్స్ అండి. నేనిక్కడ ఎందుకు ఈ ప్రొడక్ట్ గురించి నేను ఇంతలా చెప్తున్నాను అందరికీ అంటే, నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఎందుకంటే మీకు చెప్పాను ఇంతకుముందు నేను 2005 నుంచి నేను హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నానండి. సో అండ్ సో అని. నాకు తగ్గింది అనంటే ఎవ్వరికైనా తగ్గుతది అన్న కాన్ఫిడెన్స్ అండి ఇక్కడ. కాన్ఫిడెన్స్‌తో నేను ముందుకెళ్తున్నానండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ నేను తీసుకున్న తర్వాత నేను నా తరపున ఎంతమందికి నేనిస్తున్నాను అనేది ఒక ఇదే అయితే, నా రిజల్ట్ చూసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారండి. అందుకే దీన్ని సర్వరోగ నివారణి అంటున్నానండి నా తరపు నుంచి. నా తరపు నుంచి సర్వరోగ నివారణి అంటున్నాను. ఎందుకంటే నాకంత అద్భుతంగా పనిచేసిందండి. సో, నాకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా ఈ జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం, జూమ్ మీటింగ్స్‌లో ఉన్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు అన్నీ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళానండి నేను. సో, ఈ కృతజ్ఞత అంతా కూడా శంకరన్న గారికిస్తున్నానండి. ఎందుకంటే ఈయన నన్ను ఈ కంపెనీకి తీసుకొచ్చారు. నాకు ఎంకరేజ్ చేసిన సత్తయ్య గౌడ అన్న గారికి కానియండి, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఒక లేడీ ఇంట్లో ఉంటూ కూడా చేసుకోవచ్చు అని నేను నిరూపించుకున్నానండి. హౌస్ వైఫ్ కూడా ఈ బిజినెస్‌ని చేసుకోవచ్చు అనేది ఆహ్, అందరికి నాతో పాటు ఎగ్జాంపుల్ అండి. అందరికి నేనైతే అవుతానని అనుకుంటున్నాను. అంటే పాసివ్ ఇన్‌కమ్ కోసం కానియండి, మనం ఏదైనా ఒకటి అనుకుంటే చేయొచ్చు లేడీస్ కూడా అనే దానికి నేనెక్కువగా బయటికెళ్ళను కాబట్టి ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఆహ్, ఈ ఇప్పుడు నేను ఈ మన టీమ్ మెంబర్స్ అందరికీ గూడా నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. నేను ఈ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు కాన్ఫిడెన్సే లేదు. కానీ ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత మీ 3 స్టార్ అయ్యి మీ ముందుకు రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఆహ్, ఈ ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రొడక్ట్ తయారు చేసిన వాళ్ళకి కానియండి, ఈ ప్రొడక్ట్ తయారు చేసిన సైంటిస్ట్‌లకి కానియండి, ఎండీ గారికి కానియండి, నా తరపున కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నానండి. ఇక్కడ మనం ఎంత ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంకొకటి ఇక్కడ ఎర్నింగ్ అనేది నేనిక్కడ వచ్చిన తర్వాత $1000 ఎర్న్ చేశానండి ఈ 2 మంత్స్‌లో. అయితే ఇక్కడ ఎవరైనా సంపాదించుకోవచ్చండి. ఇక్కడ మనం ఒక్కళ్ళమే కాదు, ఎవరైనా సంపాదించుకోవచ్చనేదుంది. ఇక్కడ మీరు ఏది తీసుకొస్తే దానిలో తీసుకొనెళ్ళొచ్చు. అంటే మీరు 2 వీలర్ యేసుకొనొస్తారా? 4 వీలర్ యేసుకొనొస్తారా అనేది మీ ఇష్టం. ఇక్కడ డబ్బుల సముద్రమే ఉంది. మీరు దేనితో రావాలనుకుంటున్నారో కాన్ఫిడెంట్‌గా రండి అనేదైతే చెప్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన నాకు లయన్ సార్ టీమ్ వాళ్ళందరికీ గూడా కృతజ్ఞత తెలుపుతున్నానండి. థాంక్ యూ సో మచ్ అండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. సూపర్ మేడం. అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. నేను రవిచంద్ర మాట్లాడుతున్నాను, ఫైర్ రవిచంద్ర. మొదటగా మనం ఏది చేసినా లేడీస్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. సో అందులో భాగంగా మనకి మేడం లక్ష్మీ శైలజ గారు మొదటగా ఒక లేడీ మనకు మాట్లాడడం జరిగింది. మేడం నిజంగా చక్కటి మెసేజ్ ఇచ్చారండి. 2 రకాలుగా చెప్పారు. అంటే మేడం ప్రొడక్ట్ గురించి చెప్తూ నాకే తగ్గిందంటే ఇంకెవరికైనా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈస్ ఛాలెంజింగ్ ఫేసింగ్ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది కాబట్టి నాకే తగ్గింది అంటే ఇంకెవరికైనా తగ్గుతుందని ఒక కాన్ఫిడెన్స్. అలాగే తను చెప్తూ ఉన్నప్పుడు టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఎన్నోసార్లు ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి. సో దిస్ ఇస్ టీమ్ వర్క్ అండి, సింపుల్. నేను టీం వర్క్ చేశాను నా టీమ్ తో, ఆ టీం నుంచి నేను సక్సెస్ అయ్యానని చెప్తున్నారు. సో వెరీ సింపుల్ మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ. అలాగే మనము నెక్స్ట్ సార్, నెక్స్ట్ రెడీగా ఉన్నారు కదా సార్? మనము ఇంకొక లీడర్ని తీసుకుందాం సార్. చూడండి, అంటే అచీవర్ స్టాక్ రోజున మనము ఏంటంటే సార్
నెక్స్ట్ మన ఫోటో అందరితో ఈరోజు మాట్లాడిద్దాం. ఓకే, నెక్స్ట్ నాగార్జున రెడ్డి గారు, ప్లీజ్ సార్, లెట్ మీ వెల్కమ్ సార్. ఆల్రెడీ మీరు కోహోస్ట్ లో ఉన్నారు, ఒకసారి చూసుకోండి సార్. ఒకసారి మైక్ టచ్ చేయండి సార్, మైక్ టచ్ చేసి. ఓకే సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. ఓకే సార్, మై నేమ్ ఈజ్ నాగార్జున రెడ్డి ఫ్రమ్ శ్రీకాకుళం, పలాస సార్ మాది. సార్ నేను యాక్చువల్గా ఓకే, నో ప్రాబ్లం. మనకి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పవలసింది ఏంటంటే, నెట్వర్క్ అనేది నాకు విరుద్ధం సార్. నేను సైబర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాను. నాకు ఈ నెట్వర్క్ ఎలా పరిచయము అని అంటే, చాలా మంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేటప్పుడు వాళ్ళ పరిచయాలు పెంచుకున్నారు సార్, 1 by 1. పరిచయాలు పెంచుకోవడం అంటే అసలు నెట్వర్క్ అంటే ఎలా ఉంటుంది, అది చాలా వ్యక్తిగతంగా దగ్గరుండి చూసాను సార్. అనుభవాలే నా నెట్వర్క్లోకి లాగేశారు. అది మరి నా కోసం నేను చెప్పుకోవాలంటే, నేను చేసే నేచర్ ఏ విధంగా ఉంటుందంటే, ఏదో సొసైటీకి మన నుంచి ఏదో మెసేజ్ ఇద్దాం, తర్వాత ఏదో సొసైటీకి ఏదో కొంత హెల్ప్ చేయాలి, ఏ విధంగా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంలో నేను ఎంచుకున్నది టీచింగ్ ఫీల్డ్ సార్. టీచింగ్ ఫీల్డ్ ఎంచుకుంటూ నా యొక్క శాలరీస్ నాకు కొంత టీం ఉంది సార్. ఆ టీంని ఎలా సంపాదించుకున్నాను అని అంటే, ఎగ్జాంపుల్ అంటే నెట్వర్క్ అనేది ఫస్ట్ విరుద్ధము. నెట్వర్క్ ఇప్పుడు ఆ సెల్యూట్ చేస్తాను. ఏ విధంగా నెట్వర్క్ అంటే విరుద్ధమే, సెల్యూట్ ఏ విధంగా చేయగలుగుతున్నాను అంటే సార్, చిన్నది సార్, నా యొక్క బిడ్డికి రామ్లమ్మ సార్, నాకు మనసు చలించింది. మండలంలో పరిధిస్తున్నప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళాం సార్. పెట్రోల్ బంక్ వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ ఆ పెట్రోల్ కొట్టుకుంటుంది, ఏడ్చుకుంటుంది సార్. ఆవిడే మనసు చలించింది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏదో ఆవిడ నాకంటే 8 years పెద్ద. పెట్రోల్ బంక్ లో వర్క్ చేసుకున్నప్పుడు ఆవిడని తీసుకొని నేను చేయవలసింది ఏంటంటే, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఇవన్నీ చెప్పిన తర్వాత, సమ్ కంపెనీ ఏదో చేశారు, ఈ విధంగా డబ్బులు పెట్టాము, ఈ విధంగా పోయే సమ్ కంపెనీ పేరు అయితే నేను మెన్షన్ చేయండి సార్. ఓకే అవునా సరే అనేసి ఇమీడియట్ గా ఎవరినైతే పిలిపించడమో డబ్బులు ఇప్పించడమే జరిగింది. పెట్రోల్ బంక్ లో పనిచేసే చిన్నపిల్లలు, ఆల్రెడీ 4 years 3 years ఆ విధంగా చిన్నపిల్లలు. నేను ఫస్ట్ ఓపెన్ గా ఛాలెంజ్ చేసుకున్నాను ఏంటంటే, మా అమ్మగారితో ప్రస్తావించాను, అమ్మ ఈ విధంగా ఆవిడ చదువుకుంది 4వ క్లాసు, 10th క్లాస్ ఓపెన్ లో కట్టించాను సార్. ఇంటర్మీడియట్ కూడా ఓపెన్ లో కట్టించాను సార్. కట్టించేసి నీ దగ్గర ఉండి నీ చదువు నేర్పించడం జరిగింది సార్, బుక్స్ గైడ్ చేయడం జరిగింది. ఆవిడ ఏజ్ అప్పుడు 28 years సార్, నా ఏజ్ 19 years సార్. 30 years ఇంటర్మీడియట్ రిలీవ్ అయితే 30 years లో జాబ్ కొట్టించాను సార్. ప్రెజెంట్ అదే స్టేషన్ లో రైట్ సార్ ఆవిడ. ఆ విధంగా నేను ఏంటంటే, మా అమ్మ చెప్పేది ఏంటంటే, డబ్బులు సంపాదించాలని సెట్ చేయాలి, ఎవరైనా సెట్ చేయాలి అంటే వాళ్ళ లైఫ్ సెట్ చేయాలంటే ఒక విద్య ద్వారా సెట్ చేయొచ్చు, ఇంకేం ద్వారా సెట్ చేయలేమంటే దీన్ని నా విద్యను నమ్ముకున్నాను సార్. ఇప్పటి వరకు నాకు వచ్చే ఇన్కమ్ అంటే, నేను సంపాదించే ఇన్కమ్ లో ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో, ఎటువంటి ఉండవు ఆ విధంగా. అంటే నేను ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్ సార్, నా ఫ్యాషన్ టీచింగ్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లో వెళ్ళి మ్యాథ్స్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్ చెప్తుంటాను. వెళ్ళి క్లాసులు చెప్తే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, అది వేరు. నా ఓన్గా నా సొంత డబ్బులతో నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులకి 27 మందికి సార్ ఉద్యోగాలు. నా యొక్క 12 years సర్వీస్ లో 27 మందికి ఉద్యోగాలు వచ్చాయి సార్. ఈ 27 మంది కూడా ఇప్పుడు నాకు ఒక హార్ట్ ఆఫ్ ఫ్యాన్ గా నన్ను భావిస్తారు, ఒక దేవుడిలా కూడా భావిస్తారు సార్. వీళ్ళు ఇచ్చే అమౌంట్స్ ప్రతి మంత్ కూడా కొంత కలెక్ట్ చేస్తుంటాం. కొన్ని సేవా కార్యక్రమాలు, ఓల్డేజ్ హోమ్స్, నెక్స్ట్ టెంపుల్స్ దగ్గర బయట ఉండే వ్యక్తులకి ప్రతి వీక్ లో ఒక టెంపుల్ దగ్గర ఉన్నారంటే వాళ్ళకి వెళ్ళి ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరిగే తరుణంలో నెట్వర్క్ మార్కెటింగ్ అనే వ్యక్తులు కూడా నన్ను పరిచయం చేయడం జరిగింది. నా ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక వ్యక్తి సంగారు పాపారావు గారు సార్. నా నెట్వర్క్ లీడర్ని ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేటప్పుడు అల్లుడిని అవుతాను, అల్లుడు నువ్వు ఈ విధంగా సేవ చేయడం కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా పేదోళ్ళు ఉంటారు, ఈ విధంగా హెల్ప్ చేయొచ్చు అని అంటే, నా మొట్టమొదటి అడుగులో అక్కడ నాకు స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయ్యి వచ్చిన తర్వాత పరిచయాలు అనేది బాగా పెంచుకోవడం జరిగింది.
ఓకే 2 కాన్సెప్ట్ చేశాను. బెస్ట్ ఇన్కమ్ అయితే బాగా తీసుకుంటున్నాను. బెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాను కానీ ఎక్కడో ఒక కింద లాస్ అవుతున్నారు. ఆ తరుణంలో నేనైతే మంచి ర్యాంక్స్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. ప్రతిది కూడా మా మదర్ పేరునే జరగడం జరిగింది. ఈ విధంగా మార్కెటింగ్ లో వచ్చేటప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ అనేది మొట్టమొదటిసారి నాకు 2-3 చెప్పారు. అయినా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి ఇలాగే ఉంటాయి అనే తరుణంలో మీరా వెళ్ళి సార్ ఈ విధంగా పరిచయం చేసిన తర్వాత ఒక నేను డిపార్ట్మెంట్ సార్, మా బాబాయ్ గారు మెడికల్ సూపరింటెండెంట్, మా బ్రదర్ కూడా ఎండి జనరల్ సర్జన్, వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళతో చర్చించడం, ఈ ప్రొడక్ట్ తీసుకురావడం. మా పలాష ఉద్దానం ఏరియాలో ఏంటంటే సార్ కిడ్నీ పేషెంట్ సార్, వాటర్ బాగోదు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. కిడ్నీ పేషెంట్లు అంటే ఆ ఏరియా ముందు వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. ఇవ్వడం జరిగిన తర్వాత వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ అంటే చాలా మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయి. నేను అనుకున్నాను విద్య ద్వారా ఒక ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ఆ విధంగా నేను మంచి బ్లెస్సింగ్స్ పొందుతున్నాను, ఇందులో కూడా పొందొచ్చా. ఎవరైతే కిడ్నీ పేషెంట్ మా ఏరియాలో ఒక విలేజ్ నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్లెస్సింగ్స్ వచ్చింది, వాళ్ళందరూ వచ్చి దగ్గరకు వచ్చి జరిగారు. ఈ విధంగా సేవ చేయడం కోసం దీంట్లో ఉందా, ఇలా ఉందని ఆ ప్రొడక్ట్ అనేది నాకు ఆల్రెడీ ఈ ఏవైతే నా టెస్టిమోనియల్స్ చెప్పానో టెస్టిమోనియల్స్ నాకు 3 times అండి రివార్డ్స్ ఇచ్చారు లైన్ ప్రసాద్ గారు. ఈ 3 times వచ్చిన ఈ రివార్డ్స్ ప్రొడక్ట్ కూడా ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళే చెప్పడం చాలా అంటే దీనికి రిజల్ట్ అంటే ప్రతి దానికి రిజల్టే సార్, ఎవ్రీథింగ్ రిజల్ట్. ఈ విధంగా ఈ 2 నెలల్లో నేను ఆల్రెడీ మరొక యాక్చువల్గా ఈరోజు 3 star గా మాట్లాడడం కాదండి, 4 star గా మాట్లాడవలసింది. మరొక 200 BV 17,250 సార్, మరొక 250 4 star గా మాట్లాడవలసింది ఈరోజు. బట్ ఎనీవే బాగా ప్రొడక్ట్ లో మంచి దమ్ము ఉంది. అదే విధంగా మనం ఒకటేనండి టీమ్ లో గెట్ ఇన్ అవ్వాలి అని అంటే, నేను లీడర్ని కదా, నా కింద ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మనం లీడర్ గా ఉండడానికి ఎదగడానికి మెయిన్ కారణం నా కింద లీడర్సే, వాళ్ళే మన లైఫ్ లైన్స్. వాళ్ళని ఏంటంటే నేను ప్రతి ఒక్కరిని సార్ నా పలాస ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరినీ కూడా మనకి టెస్టిమోనియల్ క్యూర్ అంటారు లలిత, కానీ నేను అక్కనే పిలుస్తాను. నెక్స్ట్ మన దానయ్య గారు, నెక్స్ట్ బలరామ్ గారు, అందరిని కూడా వరుసలు పెట్టి పిలుస్తాను సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఫ్యామిలీ అంటే నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా నేను సీనియర్ కదా, నా కింద చెప్పింది వినాలి నా ఉద్దేశం ఉండకూడదు సార్. మన కింద ఉన్న వాళ్ళు లవ్ చేయాలి, మనం ఇన్కమ్ సంపాదించేటప్పుడు వాళ్ళకి ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ విధంగా కొన్ని సోర్సెస్ అనేది వాళ్ళకి కల్పించాలి సార్. ఏ విధంగానంటే సార్ మన ప్రొడక్ట్ లో దమ్ము ఒకటే చెప్తాను సార్. ప్రొడక్ట్ లో ఇచ్చేటప్పుడు ఒక ఇంటికి ఒక దగ్గరికి వెళ్ళాం సార్, మన లలిత అక్క మాకు తీసుకెళ్ళింది, అక్కడ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. మొదటి ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు ఇలాగే అతను దీనికి ముందు దగ్గర 50 lakhs అమౌంట్ పెట్టి పోగొట్టుకున్నారు ఆ వ్యక్తి. అయినా వచ్చిన తర్వాత వినిన తర్వాత అన్ని ఇలాగే ఉంటాయి కదా అనేసి ఆ పిన్ అవుతారు సార్ నాకు. అంటే యాక్చువల్ గా నెట్వర్క్ లో నేను పిన్ని బాబాయ్ అని ప్రస్తావించేస్తుంటాను. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మొదట ఎవరైతే పిన్ని గారు ముఖం చాటేసుకున్నారో ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన విత్ ఇన్ 5 days తర్వాత దగ్గరికి పిలవడము, రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి నా అర్థం కాలేదు. తర్వాత రోజు ఈ లలిత గారు చెప్పారు, నాన్న ఇది జరిగిన విషయం. ఇప్పుడు వరకు కూడా సార్ మేము అక్కడ మార్కెటింగ్ లో ఫీల్డ్ జరిగిన తర్వాత ప్రతిరోజు సార్ గొప్ప విషయం ఏంటంటే ఆ ప్రొడక్ట్ అనేది అంత మంచి విషయాన్ని తెలియపరిచింది. మేము అది వాళ్ళకి ఒక రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ప్రేమగా ఒక రెస్టారెంట్ లో ఒక ఉన్నత స్టేజ్ లో ఉన్న వ్యక్తులు ఆ పిన్ని గారు కానీ బాబాయ్ గారు కానీ మేము ఎంతమంది వెళ్తే ఒక 7 members వెళ్తారా 8 members వెళ్తారా, ఫుడ్ అంతా అక్కడే సార్, వెజ్ నాన్ వెజ్ అంతా. అంటే అంత బ్లెస్సింగ్స్ అంత రావడానికి కారణం ప్రొడక్ట్. నేను సార్ ఓపెన్ గా చెప్తాను, నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఒకటే సార్ సీక్రెట్ అనిపిస్తాను, సీక్రెట్ ఫాలో ఏంట్లేదు. మనకి ఏదైనా ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, ఉదాహరణకు ఒక మ్యారేజ్ అవ్వాలి అని అనుకుంటే మినిమం నెట్వర్క్ మార్కెటింగ్ నాకు తెలియదు. చాలా మంది అంటారు లీడర్స్ ఉంటారా, ఈ లీడర్ వస్తే చేస్తాడు, ఆ లీడర్ అనేవాడు కాదు సార్, ఎవరి పర్సన్ చేయగలడు. నేను కనిపెట్టింది ఒకటే, అసలు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వ్యక్తి కావాలి, ఎటువంటి సంబంధం లేని వ్యక్తే కావాలి. మనం లీడర్ని తయారు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్ని మనం తయారు చేయాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి నా యొక్క గైడ్ లైన్స్ ఏంటంటే సార్, నా యొక్క అనుభవం బట్టి మా ఏజ్ నాది 32 years సార్, నా ఏజ్ గైడ్ లైన్స్ ఏమని చేస్తున్నానంటే ప్రతి వ్యక్తికి కూడా సింపుల్ లాజిక్ సార్. మనకి ఎవరైతే ఉదాహరణకు మన ఇంట్లో ఒక మ్యారేజ్ అనుకుందాం, ఉదాహరణకి మా ఏజ్లో ఉండే వాళ్ళు మ్యారేజ్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ పెద్ద వ్యక్తులు వాళ్ళ పిల్లల మ్యారేజ్ అవ్వచ్చు. మీ ఇంట్లో పిల్లల మ్యారేజ్ అయితే ఎంతమందికి మీరు ఇన్వైట్ చేస్తారు? ఒకసారి ఎలాగైనా ఏ గెస్ట్లకు రాయాలని పేర్లు రాసుకుంటారు కదా సార్, అదే విధంగా పేర్లు రాసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేయండి సార్. ఇన్వైట్ చేసినోడు నా మ్యారేజ్కి వస్తాడు అనుకోవద్దు, ఇన్వైట్ చేసినోడు నా బిజినెస్ లోకి వస్తాడు అనుకోలేదు. ఇన్వైట్ ఎందుకు చేస్తున్నాము అంటే నా సక్సెస్ చూపించడానికి ఇన్వైట్ చేస్తున్నాను అనుకోండి సార్. ఆ రారు అనుకోండి, ఒక 1000 members ఇచ్చిన ఒక 200 మంది జాయినింగ్స్ అయినా ఈ 200 మందిలో అందరూ చేయలేరు సార్. ఈ 1000 members అందరికి ఇన్వైట్ చేయండి, వచ్చినోడు వస్తారు. ఎవరు కూడా మొహమాట పడకూడదు. ప్రతి ఒక్క ఎందుకు అంటే ఇది ఒక అమృత సంజీవని సార్.
ఒక వ్యక్తికి మంచి కోసం ఇస్తున్నాము. ఆ 1000 మెంబర్స్ లో ఒక 7 మెంబర్స్ 2 మెంబర్స్ మన లైఫ్ లైన్ అవుతారు సార్. మన ఎక్కడో నిలబడతారు సార్ మనల్ని. దీంట్లో ఉండవలసిన దమ్ము ఏంటంటే ఒకటే, ప్రొడక్ట్ లో దమ్ము ఉంది, ఇన్కమ్ లో దమ్ము ఉంది. నేను వచ్చిన ఈ 2 months లో $2,400 తీసుకున్నాను సార్. $2,400 ఇన్కమ్ తీసుకున్నాను సార్. నా డైరెక్టర్ గా 64 మెంబర్స్ వేసాను సార్. ఎనీవే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మేరావల్లి సార్కి జీవితాంతం రుణపడి ఉంటాను సార్. ఎందుకు అంటే నా యొక్క గోల్ ఏంటంటే సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. నేను నా బ్రీత్ ఇక్కడ ఆగిపోయేటప్పుడు నాగార్జున అనేక కొన్ని నా చుట్టుపక్కల నా ప్రాంతంలోనే నా గ్రామంలోనే నా పేరు మారుమోగాలన్నది నా గోల్ సార్. దానికి సహకరించిన అంటే నేను ఒక్క విద్య ద్వారా విద్య బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసిన తర్వాత వాళ్ళు లైఫ్ సెట్ అయిపోద్ది అనుకున్నా కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా లైఫ్ సెట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే వేరే ఇదేంటి క్రిప్టోలు ఏవో మనీ అవి కాదు, ప్రొడక్ట్ లో దమ్ముంది, వాడి బెస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, మనం ఇన్కమ్ సంపాదిస్తున్నాం. దీనికంటే అదృష్టం ఏదో ఉంది సార్. నెట్వర్క్ విరుద్ధమైన నేనే నెట్వర్క్ అనేసి ఏదైనా వస్తే లోన్ పెట్టి మక్కలు ఎరగొట్టే నేనే దీంట్లోకి వచ్చాను అని అంటే ప్రొడక్ట్లు అనే బ్లెస్సింగ్స్. నా ఏరియా కిడ్నీ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ప్రతి విలేజ్ లో 10-15 మంది ఉంటారు. ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళి అవసరమైతే నాకు ఆల్రెడీ రివార్డ్స్ వచ్చే నా గిఫ్ట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ బ్లెస్సింగ్స్ అనేది దగ్గరుండి కాదు సార్, ఎంత కఠినంగా ఉన్న మేమే వాళ్ళ దగ్గర వాళ్ళ బ్లెస్సింగ్స్ నేనే యాడడం స్టార్ట్ చేశాను. అంత అవి యాడడం అని అంటే ఆనంద బాష్పాలు, అంత మెరాకిల్ రిజల్ట్ సార్. ఎనివే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్. నేనే ఇక్కడ నాకు లైన్ ప్రసాద్ గారి విషయం ఒకటి గుర్తొస్తుంటుంది. ఏంటంటే 100 మందిని కోటీశ్వరులు తయారు చేయాలి, 100 మందిని కోటీశ్వరులు నేను కూడా అనుకున్నాను సార్. లైన్ ప్రసాద్ గారికి ఉంటే విద్యావంతులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలి, ఒక 100 మందిని తీర్చిదిద్దాలి నేను ఇప్పుడు అనుకోలేదు సార్. నాకు ఉద్యోగం వచ్చి నా వయసు 20 సంవత్సరాలు అప్పుడే అయ్యాను, 27 మందికి ఇప్పుడు అచీవ్ చేశాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు ఈజీ అయిపోయింది ఫార్ములా. ఏంటంటే ఇక్కడ ఒక ఉద్యోగి ఆయన రిటైర్మెంట్ అయితే నా ఏజ్ బట్టి రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ కు ఒక 2 కోట్లు 3 కోట్లు తీసుకోవచ్చు. దీంట్లో రివార్డ్ ఇన్కమ్ ఉంది సార్. కరెక్ట్గా నీ టీమ్ సెట్ చేసుకున్నారు, ఒక్క 6 months కష్టపడి లెఫ్ట్ రైట్ ఇటుపక్క 5 అటుపక్క 5 వర్క్ చేసే లీడర్ ఒక 5 మంది ఇటు 5 అటు ఒక 10 మందిని మీరు చూసుకుంటే మీరు ఓన్లీ రివార్డ్ ఇన్కమ్ 45 కోట్లు తీసుకోవచ్చు సార్. ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడతారు, సాఫ్ట్వేర్ చేసి 18,000కి 20,000 చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒక విద్య రాని వ్యక్తి, ఎటువంటి లేని వ్యక్తి కానీ సరిగ్గా ఒక 6 మాసాలు కష్టపడితే కోటీశ్వరుడే సార్. చాలా మంది అంటారు సార్ ఎలాగరా కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు స్మగ్లింగ్ చేస్తావా లేదంటే దొంగతనం చేస్తే అయిపోతావు కానీ ఇంకే విధంగా అవ్వలేదా సార్. మీకు తెలుసో లేదో సార్, స్మగ్లింగ్ అయినా దొంగతనం అయినా చాలా స్కిల్స్ ఉండాలి సార్. ఆ స్కిల్స్ నేర్చాలన్నా, దొంగతనం చేయాలని స్కిల్స్ నేర్చాలన్నా, స్మగ్లింగ్ చేయాలని స్కిల్స్ నేర్చాలన్నా చాలా అనుభవం కావాలి సార్. అనుభవం కూడా కొంత టైం పడుతుంది. ఈ విధంగా అచీవ్ అవ్వాలనే కొంత టైం. నేను వచ్చినంటే నాకు కోట్లు కావాలి, లక్షలు రావాలంటే ఎవరికి రాదు సార్. ఎందుకు అంటే నా యొక్క 27 మంది అని చెప్పాను సార్ ఉద్యోగస్తులు అచీవ్ చేశాను. నా డ్యూటీలో ఉన్న దొంగల్ని మీకు విచిత్రంగా ఉండొచ్చు సార్. దొంగ పనులు చేసే వ్యక్తులు 2 మార్చాను సార్. ఒకరిని CAS పంపించాను, అతను రైల్వే ఎంప్లాయీ గ్రూప్ డి ఇక్కడ మనకి తాడిపత్రిలో వర్క్ చేస్తున్నాను సార్ ఒక అబ్బాయి. ఓకే సార్, ఆల్ ఆఫ్ యూ మీ అందరికి కూడా చాలా హ్యాపీ అవకాశాన్ని ఇచ్చిన లైన్ ప్రసాద్ గారికి, మేరావల్లి సార్కి అందరికీ నా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగార్జున రెడ్డి గారు సూపర్ అండి, ఆసమ్. ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారు మీరు, నిజంగా వెరీ గుడ్ సార్. నేను దీన్ని బ్రీఫ్ చేయాలంటే చెప్పాల్సి ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మీరు చెప్పిన ప్రతి మాట కూడా దాంట్లో చాలా మీ వర్క్, మీ హార్డ్ వర్క్ కానీ, మీ తపన కానీ, మీరు ఎంచుకున్న మార్గం కానీ, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా దాంట్లో మాకు కనిపిస్తుంది. ఎనీవే వెరీ గ్రేట్ అండి. హ్యాపీ టు సక్సెస్. మీకు ఇంకా ఇలాంటి సక్సెస్ ఇంకా మీరు ఇంకా మంచిగా, ఇంకా స్పీడ్ గా, ఇంకా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటూ మీరు మరెన్నో ఇలాంటి సక్సెస్ఫుల్ స్పీచెస్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూపర్ అండి, సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి హ్యాపీగా ఉంటుందండి, రైట్? సో అలాంటి నుంచి తను ఎంతో మంచిగా ఒక టీమ్ ని బిల్డ్ చేస్తూ ఇట్లా సక్సెస్ అయ్యి చాలా బాగుంది కదా.
సో ఇంకొక స్టార్ పెంచుకోమంటాం. లీడర్ తన సక్సెస్ఫుల్ జర్నీని ఒక లెట్ మీ వెల్కమ్ వాసుదేవన్ సార్, ఫోర్త్ స్టార్ అండి వాసుదేవన్ గారు. యంగ్ మార్నింగ్ సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్, యంగ్ మార్నింగ్. మీ సక్సెస్ఫుల్ స్టోరీతో మమ్మల్ని ఒకసారి మళ్ళీ మీరు కూడా ఇన్స్పైర్ చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. మనం ఏం మాట్లాడతాము అన్నదానికన్నా మనకు ముందు ఎవరు మాట్లాడాలో వాళ్ళని అప్రిషియేట్ చేయడంలోనే మన అప్రిషియేషన్ ఉందండి. లలిత సిస్టర్ గారికి కానీ, నాగార్జున రెడ్డికి కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. 3 పదులలో చేయగలిగినటువంటి వర్కల్ని 6 పదులు దాటుతున్నా ఇంకా చేయలేకపోతున్నామని సిగ్గుపడుతున్నాము. ముందుగా నా పేరు వాసుదేవన్, తిరుపతి డిస్టిక్, పుత్తూరు అండి. ఈ యొక్క ఆర్గనైజేషన్ లోకి నన్ను పిలుచుకొచ్చినటువంటి నా సీనియర్ రమేష్ గారు, ఆ పైన రాఘవులు గారు, ఆ పైన ఎస్ఎస్ఆర్ గారు, ఆ పైన కొడూరు శ్రీనివాస్ గారు, ఆ పైన మహావృక్షం లైన్ ప్రసాద్ గారు అండి. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ ని ఫస్ట్ నేను వాడి, తర్వాత నాకు నమ్మకం కుదిరిన తర్వాత నా యొక్క బెస్ట్ విషెస్ లో ఉన్నటువంటి నా లైఫ్ లైన్ రాజారాం సార్కి ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఆయన 3 రోజులు జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారు. 3వ మీటింగ్ అయిన వెంటనే సైన్ అప్ చేశారు. ఆయన ఈరోజు 3 స్టార్ లెవెల్లో ఉంటున్నారండి. అలాగే నాకు 2 వైపులా 2 లైఫ్ లైన్స్ ఉన్నారండి. ఇంకో వైపు చూస్తే రాజశేఖర్ రాజంపేట, ఆయన ఒక లైఫ్ లైన్ అండి. లెఫ్ట్ లో ఒక లైఫ్ లైన్, రైట్ లో ఒక లైఫ్ లైన్ అండి. లైఫ్ లైన్లు చూసామే కానీ ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందించి లైఫ్ లోనే ఒక మిరాకిల్స్ ను సృష్టించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ న్యూ యంగ్ క్యూర్ సెల్ బిజినెస్ టోటల్ టీమ్ మెంబర్స్ కానీ ఎండీస్ వరకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా ఏజ్ ఇప్పుడు 60 years అండి. 20 years వరకు ఎడ్యుకేషన్ లో ఉంటాము. 20 to 30 years వరకు మనము జాబ్ సర్చింగ్ ఉంటాము. తర్వాత మ్యారేజ్, పిల్లలు, అలా 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 గడిచిపోతూ ఉంటుంది. ఈ జర్నీలో చూస్తే 95లో ఒక స్కూల్లో హిందీ టీచర్ గా జాయిన్ అయ్యి దాదాపు 400 రూపాయలతో 2 పిల్లల్ని పెట్టుకొని ఫ్యామిలీ రన్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి అంచెలంచెలుగా కష్టాలు నష్టాలు పడుతూ జీవితం విసిగిపోయిందండి. చివరిగా ఈ నెట్వర్క్లు అనేటువంటి వాటిలో గురించి ఆలోచిస్తే 1989లోనే పరిచయం అయిందండి. 89 నుంచి 60 వరకు ఏమి సాధించామని తిరిగి చూస్తే చివాట్లు, తిట్లు, అవమానాలు భరించడం తప్ప ఆనందం ఎక్కడా చవిచూడలేదండి. ఇంటికి కొత్తగా అల్లుడు వచ్చినప్పుడు ఎలా చూసుకుంటారో అలా ఒక మొదటి 2 నెలలు బాగా చూసుకుంటారు. ఆ తర్వాత తట్లో అన్నం కూడా పెట్టినట్టు కంపెనీ నుంచి తరిమేసుకున్నారు. ఇలా చూసి లో శాలరీ బిజినెస్ లోకి వెళ్తేనా ఎక్కువ హ్యూజ్ అమౌంట్స్ పెడితే, అంటే 100ల్లో 1000ల్లో పెట్టాల్సినటువంటి దీనికన్నా లక్షల్లో కుమ్మరిస్తే వేలల్లో సంపాదించుకుని బయట వచ్చామండి. నా నెట్వర్క్ ఇండస్ట్రీలో నేను చేసినటువంటి కొన్ని కంపెనీలలో ఇంతవరకు నా ఎక్స్పీరియన్స్ లో ఏ కంపెనీ ఎండి కూడా ఐడి వెయ్యొద్దు అని చెప్పినటువంటి చరిత్ర ఉండదు. కానీ నా విషయంలో నేను చేస్తున్నటువంటి నెట్వర్క్ స్మార్ట్ ఇన్కమ్ ప్లాన్ లో చూసి, సార్ ఇకపై మీరు ఐడీలు వేయొద్దండి సార్, దయచేసి ఐడీలు వేయొద్దండి, మీ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దండి అని ఒక 2-3 కంపెనీ వాళ్ళు నన్ను ఐడీలు వేయకుండా ఆపారండి. ప్రొహిబిటెడ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు జాయిన్ న్యూ ఐడీస్ అంటే ఆ స్ట్రక్చర్ ఇన్కమ్ ప్లాన్ అలా ఉంటుందండి. కానీ ఇక్కడ న్యూ యంగ్ వచ్చిన తర్వాత 100 డైరెక్ట్లు ఇస్తావా, 200 ఇస్తావా, 10,000 ఇస్తావా, నీ సౌకర్యం. ఒక ఐడికి మాక్సిమం 100 డైరెక్ట్స్ ఇవ్వచ్చు. అలా 3 ఐడీలకు 300, 7 ఐడీలకు 700, 10 ఐడీలకు 1100 అంటే ఇలా పోతూ ఉంటుంది. ఇలా ఇక్కడ సక్సెస్ సాధించాలంటే మొట్టమొదటగా ప్రోడక్ట్ మీద విశ్వాసం పెంచుకోవాలి. ప్రోడక్ట్ లో దమ్ముందనేది నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు నిరూపించుకోవడంతో పాటు పక్కన వాళ్ళకు కూడా ఆ నిరూపణ చేసి చూపాలి. అప్పుడే కలిసికట్టుగా పైకి వెళ్ళగలం. నేను బాగుపడ్డాము అనేది కాదు, నా వల్ల కొంతమంది బాగుపడ్డారు, వాళ్ళ యొక్క బాగు కోసం నేను కృషి పడుతున్నానంటే ఇందులో అంచెలంచెలుగా వెళ్ళిపోవచ్చండి. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ నుంచి డైమండ్, క్రౌన్ అంబాసిడర్ వరకు పోస్టులు ఉన్నాయండి దీంట్లో. ఇక్కడ చాలా వరకు చెప్పేది ఏమంటే స్లో స్టడీ విన్ ద రేస్ అండి.
కానీ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనేది ఎవరికంటే 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి 40 ఏళ్ళ జీవితం ఉన్న వాళ్ళకంటే. కానీ ఇక్కడ నా యొక్క ఏజ్ చూస్తే 60, ఇంకెంతకాలం ఉంటామన్నది డిసైడెడ్ బై క్యూర్సెల్. ఎందుకంటే నేను రోజు వాడుతున్నా. నా యొక్క అంచనా ఏంటంటే 1 నెల రోజులు కానీ క్యూర్సెల్ వాడితే 1 సంవత్సరం ఆయుష్ పెరుగుతుందన్న భావన నాలో ఉందండి. ఎలాగైతే ఈడ స్లో స్టడీ విన్ ద రేస్ అంటే ఇంకా నాకు టైం లేదు కాబట్టి ఫాస్ట్ అండ్ ఫాస్ట్ విన్ ద రేస్ అని ఈ రేస్ గుర్రాలలో నేను ఒక రేస్ లో వచ్చానండి. కానీ ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు, ఏ ర్యాంక్ సాధించామన్నది ముఖ్యంగా. నా యొక్క లైఫ్ లైన్ లో రాజశేఖర్ గారు ఫాస్ట్ అండ్ ఫాస్ట్ విన్ ద రేస్ అని ఈ రోజు ఆయన కూడా నాకు ఈక్వల్ గా 4 స్టార్ లో ఉన్నారు. ఆల్రెడీ నాకు రైట్ లో ఉన్నటువంటి రాజారాం సార్ కూడా 3 స్టార్ లో ఉన్నారండి. థాయిలాండ్ అచీవ్ అయ్యాము, కేరళ ట్రిప్ అచీవ్ అయినాము. ఏమి అచీవ్ అయ్యామని కాదండి, ఎంత మందిని అచీవ్ చేయగలుగుతున్నాం అన్నదే మన యొక్క ఎయిమ్ అండి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ క్యూర్సెల్ దీంట్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇన్కమ్లలో నచ్చి మెచ్చి కోరి ఎంచి చేసేటువంటి ఒకే ఒక ఇన్కమ్ అండి, అదే లైఫ్ టైం ర్యాంక్ అచీవ్మెంట్ అండి. ఎందుకని అంటున్నానంటే 0 ఏజ్ నుంచి 5 years వరకు అమ్మఒడిలో ఉంటాము. 1 to 5th ప్రాథమిక పాఠశాల, 6 to 7 మిడ్ స్కూల్, 8th, 9th, 10th వరకు హై స్కూల్ స్టేజ్, ఇంటర్మీడియట్ 1st year, 2nd year, డిగ్రీ 3 years అండి. అంటే 1వ తరగతి నుంచి 15వ తరగతి వరకు చదవాలంటే 15 సంవత్సరాలు పడుతుందండి. ఈ 15 సంవత్సరాల తర్వాత ఒక 5 సంవత్సరాలు కష్టపడి ఆడ ఈడ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకున్న ఆ ఇంటర్వ్యూలు ఈ ఇంటర్వ్యూలు అన్ని తిరిగిన తర్వాత ఒక జాబ్ లో చేరితే అక్కడ నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళకు రిటైర్మెంట్ అండి. కానీ ఇక్కడ బాల్యం అనేటువంటి 0-5 years అనేది మనకి ఇక్కడ జూమ్ మీటింగ్స్ అండి. 1 నెల రోజులు అటెండ్ అవ్వండి. జూమ్ అయిన తర్వాత 1వ తరగతికి వచ్చిన తర్వాత 1 స్టార్ అండి. అక్కడ నుంచి 5 స్టార్లు ప్రైమరీకి అయిపోతుంది. మిడ్ స్కూల్కి వస్తే సిల్వర్ అండ్ రూబీ, తర్వాత వచ్చినామంటే గోల్డ్, ప్లాటినం, డైమండ్ 10th క్లాస్ పోతుంది. ఇంటర్మీడియట్కి వస్తే అక్కడ నుంచి మనకు స్టేజే మారిపోతుందండి. అక్కడ నుంచి మనకు ఉన్నటువంటి ర్యాంకులే అండి. ఇంటర్మీడియట్ 2 years లో డబుల్ అండ్ బ్లూ డైమండ్ అండి. తర్వాత డిగ్రీ 3 years అండి. బ్లాక్ డైమండ్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్. డిగ్రీ చేత పట్టి పట్టా తీసుకొని గాలిపటం లాగా వదిలి ఉద్యోగం ఎలాగైతే సెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో అలాంటిది ఈ బ్రాండ్ న్యూ క్రౌన్ అంబాసిడర్ ఎప్పుడు అవుతామో మనము ప్రపంచంలో ఒక వ్యక్తిగా వెలుగుతామండి. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఈ యొక్క 15 సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి జీవితం కన్నా ఇక్కడ మనము ఒక 5 years లోనే ఈ క్రౌన్ అంబాసిడర్ అనేటువంటి స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం కల్పించినటువంటి ఈ న్యూ యంగ్ క్యూర్సెల్ వారికి నా కృతజ్ఞతలండి. నా యొక్క అప్లైన్ గా ఉన్నటువంటి రమేష్ గారు ప్రతిసారి ఏదో ఒక బిజినెస్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఇది నీ లైఫ్ సెటిల్మెంట్ అన్నారండి. ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యే మొదటి రోజు నాకు ఉన్నది ఒక లైఫ్ అండి, మీరు ఇందాక 4-5 లైఫ్లు చెప్పారు, నాకు ఉన్నది ఒక లైఫ్ కూడా సెటిల్ కాలేదంటే ఇందులో అవుతావు అన్న నమ్మకాన్ని నాకు చెప్పారు. చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదండి. తర్వాత దీంట్లో ఉన్నటువంటి విధానము, ప్లాను, జూమ్ మీటింగ్స్, దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్కి నేను ఒక ఉదాహరణ మహాభారతంలో అనేది తీసుకున్నాను. అందులో శ్రీకృష్ణ భగవానుడికి ఆరోగ్యం సరిలేకుండా పోయింది. అప్పుడు ఇప్పుడున్నటువంటి మిగతా వైద్య రంగాలన్నీ కలిపి సత్యభామలాగా అన్ని రకాల మందులు తీసుకొచ్చేసేయండి. ఆయన గారికి ఏమీ కాలేదండి. మన లయన్ ప్రసాద్ గారు ఆ శ్రీకృష్ణ భగవాన్ని రుక్మిణిలాగా ఆయన తీసుకెళ్లి క్యూర్సెల్ ఒక్కటిచ్చారండి. ఆరోగ్యం పటాపంచలైపోయింది. అంటే భూలోకం కాదు కదా, సమస్త లోకాలలో ఉన్నటువంటి ఏ మందు పని చేయకపోయినా మన క్యూర్సెల్ పనిచేస్తుంది. రేపు ప్రాణం పోతుందన్నా ఈ రోజు ప్రాణం నిలబెట్టేటువంటిది అండి క్యూర్సెల్. మనకు తెలిసి 7 సముద్రాలను చూసుంటామండి, కానీ కంటికి మనకు మాత్రమే ఈ క్యూర్సెల్ వింగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఈ క్యూర్సెల్ జూమ్ లో వస్తున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుందండి 8వ సముద్రం. అదే అండి న్యూ యంగ్ క్యూర్సెల్ సముద్రం అండి. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి పై పెద్దలకు కానీ కింది నా యొక్క సపోర్టర్స్ కానీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను దీన్ని ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వాసుదేవన్ సార్ ఆసమ్ సార్. ఒక్కొక్క లీడర్ దగ్గర ఎంత కంటెంట్ ఉంటుండదంటే అండి, వాళ్ళ సక్సెస్ జర్నీ ఇంటూ ఉంటే నిజంగా గ్రేట్ ఇన్స్పిరేషన్ ఉంటుందండి.
ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, ఆసమ్. అసలు ఈ రోజు జరిగిన ఈ సెషన్ లో మీరు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇన్స్పైరబుల్ సార్, ఇన్స్పైరబుల్. ఒక్కొక్క స్టార్ మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలు అసలుకి ఎలా ఉన్నాయంటే తూటాల్లాగా ఉన్నాయి సార్. నిజాలనే ఒక తూటాలు. ఓకే, రెండవది ఈ పలాస వైపు ఉన్న వాళ్ళు మాత్రం ఆ ఉద్దానం అనే ఏరియాకి మాత్రము మన వాళ్ళు చేసే సర్వీస్ అల్టిమేట్ అండి, అల్టిమేట్. అది ఎవ్వరు కూడా మనిషికి ఒక ప్రాణం పోయడమే డాక్టర్ గారి లక్ష్యం అయితే దాన్ని మనం కొనసాగించడానికి మన దగ్గర చేస్తున్న సేవ అంతకు మించి అండి, అంతకు మించి. సో ఎనీవే సార్, చాలా చాలా గ్రేట్ సార్, థ్యాంక్ యూ. మీరు చాలా మంచి చక్కటి మెసేజ్ తో మీ స్పీచ్ ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ అండి, శంకర్ సార్ రెడీగా ఉన్నారా? జయశంకర్ గారు సార్, ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళలో జయ రమేష్ అని, రామ్మూర్తి సార్, కె రామ్మూర్తి సార్, మీరు ఎందుకు రైజ్ చేశారు సార్? ఉండండి. జయశంకర్ సార్ మీరు రెడీగా ఉన్నారా? 5th స్టార్. సార్ మీ ఇది నాకు కనిపించట్లేదే. జయశంకర్ గారు. రవిచంద్ర గారు, మన కనకాచారి గారికి ఇవ్వండి, ఆయన కూడా 3 స్టార్. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే. నెక్స్ట్ ఇంకొక స్టార్ అండి. ఏదైనా సరే స్టార్ అంటేనే వాళ్ళు బాగా ఒక శిల్పం లాగా తయారు ఉంటారండి. అంటే ఈ కొద్ది జర్నీలోనే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ టీంతో ఎట్లా నడవాలి, వాళ్ళ టీంతో ఏమేమి సక్సెస్ జర్నీ ఉంటుంది, అలాగా వాళ్ళ ఉలి దెబ్బలు తిని ఒక మంచి షేప్ వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళకి రాయల్టీ స్టార్ట్ అవుతుందండి. 3 స్టార్ అనగానే రాయల్టీ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ ఆనందంలో ఒక కొత్తదనం ఉంటుంది. సో అలాంటి కొత్తదనాన్ని మన కనకాచారి సార్, హ్యాపీ టు వెల్కమ్. మీ సక్సెస్ జర్నీని మాట్లాడండి సార్. మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఆల్రెడీ, మీకు కోహోస్ట్ కూడా ఉంది సార్. జస్ట్ టచ్ చేయండి, మైక్ టచ్ చేయండి, మాట్లాడండి సార్. కనకాచారి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, నేను ఈ టీంలోకి రావడం నా అదృష్టం సార్. నన్ను ఈ టీంలోకి పరిచయం చేసింది మణిశంకర్ అండ్ సత్యనారాయణ గౌడ్. వీరి ద్వారా నేను ఈ టీంలోకి రావడం జరిగింది సార్. నేను చివరి క్షణంలో ఇది నేను పూర్వం నాది ఎలక్ట్రీషియన్ సార్. నేను మోటార్ వైండింగ్ నేను 77 నేర్చుకున్నాను. 77 నేర్చుకొని 80లో ఐటీఐ చేసి పాస్ అయ్యి ఆల్రెడీ అప్పుడు షాప్ పెట్టుకొని ఒక 20 మెంబర్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళను ప్రవృద్ధులను చేశాను. ఆ తర్వాత మళ్ళీ నా జీవితం కొనసాగించి పిల్లలు కథా కార్ఖానా ఇవన్నీ జరిగిపోయినాయి. అనుకోకుండా ఈ నెట్వర్క్ లోకి నన్ను ఎవరో పుణ్యాత్మం లాగింది సార్. నన్ను ఒక 10 సంవత్సరాల క్రితము లాగిన తర్వాత అప్పుడు ఏంటంటే అనుభవం లేదు నాకు. ఈ క్రిప్టో అనేటువంటిది ఆ క్రిప్టో బేసు వాళ్ళు జైన్ గమ్మడం, నేను జైన్ కావడం, ఇన్వెస్ట్ ఇట్లా పెట్టాలంటే అట్లా పెట్టడము, వాళ్ళు ఏమొస్తుందో ఏం కథనో ఇస్తే తీసుకోవడం లేకుంటే లేదు. ఏదైనా కానీ 6 నెలలు ఏడాది వరకే కంప్లీట్ క్లోజ్ చేయడం. ఎండ్లో ఇన్వెస్ట్మెంట్ అని మళ్ళీ తిరిగి వచ్చినాయి అయితే లేదు సార్. దాదాపు ఒక 30 లక్షలు పోయినాయి. అయిన తర్వాత ఇందులో నాకు అప్పుడు అంటే 25 సంవత్సరాలు నాకు షుగర్ అనేటువంటి స్టార్ట్ అయింది. 25 సంవత్సరాలకి ఇక టాబ్లెట్స్ అట్లాంటివి వాడుకుంటూ హాస్పిటల్ ఇదే తిరుగుకుంటూ ఇక మొత్తము నేను చేసిన సంపాదన హాస్పిటల్కు ఇక ఆడికాడికి అయిపోతుండే. ఇక అట్లా అయిపోతుండే. శంకరాచారి నాకు పరిచయం అయ్యి, అన్న మీరు బాధపడకుండా మీరు రాండి, నాతో ఉండి నేను ఏది చేసి మీరు అది చేయండి అని చెప్పని ఈ విధంగా అంటే మొన్న యార్కాడు కూడా రాండి అని చెప్పి, అన్న మీరు రాండి తయారైతుందో రాండి అంటే, చలికాలం కదా నేను రాలేను, చలికాలం రాలేను, నాకు చలి పడదు, ఎందుకంటే అది మద్రాసు ఏరియా కూడా చలి బాగుంటది, నాతోటి కాదు నేను రాలేను అని చెప్పేశాను సార్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీకు బాగా అనిపిస్తే నువ్వు ఏది చేయమంటే అది చేస్తావు కాబట్టి నేను తప్పకుండా నేను జాయిన్ అవుతా. అందువల్ల వీళ్ళు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నయ్య తొందరగా నువ్వు ఐడి తీసుకో అంటే కొంచెం ఆలోచన చేయడం జరిగింది. మరి మళ్ళీ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఏం కథనో, ఎక్కడ తేవడము, ఇందాక తెచ్చిన పైసలు పెట్టిన పైసలు అన్ని మళ్ళీ తిరిగి రాలి, అవి అట్లా పోయినాయి. మళ్ళీ పెడితే ఏమైతే అనుమానంతోటే ఉండి చివరి క్షణం వల్ల ఏంటంటే నాకు షుగర్ విపరీతంగా 450 ఇట్లా విపరీతంగా 450 లెవెల్ షుగర్, తర్వాత 180, 200 బీపీ కూడా వచ్చేసారు, బాగా పెరగడం జరిగింది. అసలు ఎలా ఉంటుంది ఏం కథ అసలు అనేటువంటిదే ప్రాబ్లం. తర్వాత ఏం లేదన్న ఒకసారి జూమ్ అటెండ్ కానీ జూమ్ అటెండ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది
అన్న తర్వాత డిసెంబర్ 24వ తారీఖున జూమ్ అటెండ్ అయిన తర్వాత ఆ రోజు సబ్జెక్టు ఎవరో ఇచ్చిండ్రు నాకు తెలియదు, కానీ సబ్జెక్ట్ ఇచ్చిండ్రు. ఆ సబ్జెక్ట్ నచ్చింది నాకు. నచ్చిన తర్వాత సరే ఇది నేను వాడుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పి అనుకొని, నాకు సార్ నెంబర్ కూడా ఇవ్వండి, మళ్ళీ ఫోన్ చేసి నేను ప్రొడక్ట్ తెచ్చుకుంటా అని చెప్పి అన్న నెంబర్ ఇచ్చేసింది. నెంబర్ ఇచ్చేసిన తర్వాత అన్నారు సత్యన గౌడు అతని దగ్గర పోయి ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకున్నా. ప్రొడక్ట్ తీసుకొని వాడుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది సార్ నాకు. దాదాపుగా ఒక వారం రోజులు వాడేసరికి ఏంటంటే నాకు ఉన్నటువంటి ప్రాబ్లం కాళ్ళ మంటలు కానీ తిమ్మిళ్ళు కానీ ఏది కానీ వారం రోజుల మొత్తం అన్ని మాయమైపోయినాయి. తర్వాత బీపీ కూడా లెవెల్కి వచ్చేసింది, 129కి వచ్చేసింది. షుగర్ కూడా 200 ఇట్లా ఏరియా ఇంతలోనే వచ్చేసింది, దిగింది అన్నట్టు. సరే ఇది బాగానే ఉందని చెప్పని మళ్ళీ నా మిసెస్ కానీ మా చెల్లె బాగానే ఉండే షుగర్, మా పిల్లలకు అందరికి ఉండే, అందరికి తీసుకొచ్చి ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా బాగుంది, సాటిస్ఫైడ్, తక్కువ మంచిగా ఉంది అని చెప్పిన తర్వాత అప్పుడు జనవరి 15లో నేను అప్పుడు బిజినెస్ చేయాలని ముందుకు వచ్చిన సార్ ఇళ్ళకు. అప్పుడు జనవరి 15 స్టార్ట్ చేసిందంటే ఇప్పటి వరకు నేను దాదాపుగా డైరెక్ట్ ఒక 60-65 మందిని డైరెక్ట్ చేసేసిన సార్. టీం డైరెక్ట్ చేసుకున్న తర్వాత అందులో పుణ్యాప్తులు ఎవరో కానీ వారి ద్వారా మంచి బిజినెస్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన తర్వాత వారి ద్వారా నేను ఇప్పటి వరకు 3 స్టార్ అయి వారం 10 రోజులు అవుతుంది సార్. నేను చేసిన పనిది ఇంతకంటే నేను కూడా మాట్లాడుతూ నాకు కూడా కష్టమే సార్. నేను మాట్లాడలేదు ఎందుకంటే 65 సంవత్సరాలు కాబట్టి చాలా కష్టం. ఇప్పుడు మాట్లాడితే ఫస్ట్ టైం మాట్లాడడం. 100% మాత్రం మా ఇంట్లో వాళ్ళందరూ సాటిస్ఫైడ్ అయ్యారు. ఇప్పుడు నేను బయటకి ఎవరెవరికి ఇచ్చినా కానీ వాళ్ళందరూ పేషెంట్ కూడా అద్భుతంగా బాగున్నది, మంచిగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్ అయ్యారు. సరే ఇంకా ముందుకు ఇంకా చేయాలి అటువంటి నాకు కూడా ఆలోచన వచ్చింది. ప్రతిరోజు కూడా నేను కష్టపడి తిరుగుతూనే ఉన్నా. టీమును డైరెక్ట్ గా నేను చేసుకోవడం జరుగుతుంది. నా జూనియర్లు కూడా సర్వీసింగ్ ఇస్తున్నాను సార్. ఇది నేను చేసిన పని సార్. థ్యాంక్ యూ. మార్నింగ్ సార్. ఓకే ఎస్ సార్. సూపర్ సార్. 60 సంవత్సరాల్లో కూడా మీరు ఒక సక్సెస్ ని తీసుకున్న తర్వాత మీరు చెప్తున్న ఈ రోజు అంటే మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే సక్సెస్ మాకి ఒక ఏజ్ లోనే వస్తుందేమో, యంగ్ ఏజ్ లో వస్తుందా, మిడిల్ ఏజ్ వస్తుందా, సక్సెస్ ని తాకడానికి ఏజ్ తో సంబంధం లేదండి. సార్ దాన్ని ఈ రోజు మనందరికి చెప్పారు. రెండోది సార్ వింటున్న రోజు కూడా అసలు ఎవరు సబ్జెక్ట్ ఇచ్చారో కూడా తెలీదు. లైఫ్ టైం చేసుకోవాలి, మీ లైఫ్ లో ఒక యూటర్న్ రావాలి, మీరు బలంగా అనుకున్నారనుకోండి, ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయము మిమ్మల్ని ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ ప్లేస్ తీసుకెళ్ళిపోతుంది అంతే. ఏదైతే సార్ నమ్ముకున్నా సార్, ఇప్పుడు నేను ఖచ్చితంగా నమ్ముకున్నా 100% ఇది నేను చేయాలి, దీన్ని సాధించాలి అని. నాతోటి కూడా ఇప్పుడు 60 మంది డైరెక్ట్ తీసుకున్నా కదా, 100 మందిని పూర్తి చేస్తాను, 100 మందిని కూడా డెవలప్, వాళ్ళందరూ కూడా ఎదగాలనేటువంటి నా ఆలోచన సార్. ఎక్సలెంట్ సార్ అసలు ఆసమ్. చూడండి లైన్ ప్రసాద్ సార్ కూడా మొన్న హైదరాబాద్ లో నేను హైదరాబాద్ పోవడం జరిగింది. హైదరాబాద్ లో మాట్లాడిన సార్ తో కూడా మాకు కూడా సార్ సబ్జెక్ట్ ఇచ్చేసిండు, చాలా బాగా అనిపించింది. ఇలా మా సత్యనారాయణ గౌడ్ కూడా మాకు ఎంబడి వండుకుంటూ ప్రతిరోజు ఫోన్ చేసి ఇట్లా చేసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలి అతను చెప్తూనే ఉంటాడు. శంకరాచారి కూడా ప్రతిరోజు కాల్ చేసి చెప్తూనే ఉంటాడు. ఇక సీనియర్లు వీళ్ళిద్దరు నాకు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అనేటువంటిది ఏం లేదు. నన్ను ఎల్లవేళ వీళ్ళు నన్ను కాపాడుతారని చెప్పిన నమ్మకం సార్. గ్రేట్ సార్. ఏదైనా కానీ మీరు సక్సెస్ స్టోరీని ఈ రోజు నిజంగా మా అందరికి పరిచయం చేయడం గ్రేట్ సార్. మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే జస్ట్ మనము ఏదైనా మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నిర్ణయం తీసుకుంటే ఫోకస్డ్ గా దాని మీద వర్క్ చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది. వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు విష్ ఆల్ ది బెస్ట్ సార్. ఫ్యూచర్ లో మరిన్ని స్టార్స్ అన్ని అచీవ్ చేయాలి. ఇలాగే మీరు ఇంకా చాలా మందిని మీ టీం నుంచి కూడా అందరిని అచీవ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే అండి, నెక్స్ట్ మరొక మంచి ఇంకొక స్టార్ ని తీసుకుందామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక స్టార్ పెంచుకుంటూ వెళ్దామండి. నెక్స్ట్ సార్ రాఘవయ్య సార్ ఉన్నారా? ఎస్, పల్నాటి పులికి సార్ ఒకసారి పల్నాటి పులికి మనకి కోహోస్ట్ కానీ రైట్ సార్. సార్ చూడండి, అందరికి ఇంకొక స్టార్ పెంచుకుందామండి.
సారు మాట్లాడడం మొదలు పెడితే ఎలా ఉంటుందంటే స్టెన్ గన్ నుంచి మనకి ఎట్లా బుల్లెట్లు రిలీజ్ అవుతాయి అట్లా ఉంటాయి ఆయన మాటలు కూడాను. సో అందరు కూడా బీ రెడీ. సార్ లెట్ మీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఐ యామ్ రాఘవయ్య ఫ్రమ్ ఏలూరు రాఘవయ్య గారు సార్ మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్, నియర్ బై విజయవాడ, ఏలూరు డిస్టిక్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి మన యొక్క సీనియర్ మిత్రులు ఎస్ఎస్ఆర్ గారు, అలాగే మన కుదురు శ్రీనివాస్ గారు, లైన్ ప్రసాద్ గారికి నేను ఎంతో ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకనంటే మనం ఒక కంపెనీని ఎంచుకోవటమే కాదు, ఆ కంపెనీలో మనం సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా మరి మనకి కావలసినటువంటి సపోర్ట్స్ అనేది చాలా అవసరము. అది ఇక్కడ మనందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే మరి నా యొక్క మార్కెటింగ్ చరిత్ర చెప్పాలంటే 1989 డిసెంబర్ 12వ తారీఖున మొట్టమొదటిసారి ఏజెంట్గా నేను సైన్ అప్ చేశాను. మరి ఆ రోజు నుంచి ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు పూర్తయినాయి. అంటే ఈ 57 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నాను నెట్వర్క్లో. అయితే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, కొన్ని వాటిలో సంపాదించాను. ఎంత సంపాదించినా కూడా అక్కడ తృప్తి అనేది ఉండదు. ఆ సంపాదించింది మిగిలటం అనేది కూడా లేదు. ఎందుకనంటే మనం సంపాదించే దానికంటే కూడా ఖర్చు ఎక్కువ అవడం అనేది జరిగింది. కానీ ఈ రోజున రియల్లీ ఫ్రెండ్స్, ఈ యొక్క నియంగ్ కంపెనీలో జాయిన్ అవ్వకపోతే నా పరిస్థితి చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాను. ఒకటి ఫైనాన్షియల్గా, రెండు నా హెల్త్ పరంగా కూడా. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నా బాడీ ఆల్రెడీ బోర్కు వచ్చేసింది, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాం అనేటువంటి స్థితికి వచ్చినటువంటి సందర్భంలో నాకు ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ని నేను వాడటం స్టార్ట్ చేసా. ఈ రోజున మళ్ళీ మొత్తం బాడీ మొత్తాన్ని రిపేర్ చేసి ఒక కొత్త బాడీని తయారు చేసుకున్నటువంటి ఇదిగా నా యొక్క బాడీ ఈ రోజున నాకు సహకరిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రోడక్ట్ గురించి అందరూ చెప్తున్నారు, నేను ఈ ఒక్క పాయింట్ నా బాడీ గురించి చెప్తే చాలు. ఎందుకనంటే నేను గత 16 సంవత్సరాలకి కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లో మార్కెటింగ్ సిస్టంలో ఉన్నాను. కానీ నేను ఒక 10 మందికి ఇస్తే ఒక 4-5 సాటిస్ఫై అయ్యి పర్వాలేదని అది కూడా ఒక 2-3 నెలలు వాడేవాళ్ళు. కానీ ఇక్కడ నేను ఇచ్చినటువంటి 100కి 100% 10 మందికి ఇస్తే 10 మంది కూడా సాటిస్ఫాక్షన్. అలానే 10 మందికి కాదంటే కొన్ని 100 మందికి ఇచ్చాను. అందరూ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చెప్తుంటే కొన్ని సందర్భాల్లో అయితే నాకు ఆనంద బాష్పాలు, కళ్ళు చెమర్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో నా మిత్రుడు ఒక అతను, అంటే అతను విజయవాడ వాస్తవుడే, అతను కొన్ని కంపెనీలకి రియల్ ఎస్టేట్ కంపెనీలకి సీఈఓగా కూడా చేసినటువంటి వ్యక్తి నాకు మొన్న ఒక 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలిశాడు. అరే రాఘవ, అరే అనుకుంటాం, అరే రాఘవ నిజంగా ఈ క్యూర్సెల్ రాకపోతే నా పరిస్థితి ఏంటని అతను వీడియో కూడా పెట్టాడు ఫ్రెండ్స్. అతని పరిస్థితి ఏంటంటే సరైన టేస్టీ ఫుడ్ తినేటువంటి అదృష్టం కోల్పోయాడట. అలాగే అరికాళ్ళల్లో మన ఆకాశంలో మెరుపులు ఎలా వస్తాయో అలాగా అతని అరికాళ్ళలో చురుకు మన మెరుపుల్లాగా మెరిసిపోయి చాలా చాలా హెల్త్ ఇష్యూను అనుభవిస్తున్నాను రా. నిజంగా ఈ ప్రొడక్ట్ వచ్చి వాటన్నిటిని కూడా క్యూర్ చేసి ఈ రోజున మేము ఆ రోజున వేరే ఆఫీసులో భోజనాలు ఉంటే అక్కడ భోంచేసి అప్పుడు చెప్తున్నాడు ఈ విషయం. నాకు ఎంత బాధ అనిపించిందంటే అర్రే ఎంత ఇదైపోయాడా, ఇంత గొప్పగా ఉన్న వ్యక్తి అని అనిపించింది నాకు. అలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ప్రొడక్ట్లో ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే నేను పదే చెప్పేది ఒకటే, ప్రొడక్ట్ బాగుంటే ప్లాన్ బాగోదు, ప్లాన్ బాగుంటే ప్రొడక్ట్ బాగోదు.
ఈ రెండు బాగుంటే కంపెనీ స్టాండర్డ్గా ఉండదు అనేది ఇప్పటి వరకు నేను చూసినటువంటి నగ్న సత్యం. కానీ ఈ న్యూ యాంగ్ కంపెనీ క్యూర్సెల్ ప్రొడక్ట్ అద్భుతం అయితే అద్భుతం కాదు, మెరాకిల్స్ కాదు, సంజీవిని అని కూడా మన ప్రొడక్ట్ కి పేరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్లాన్ కూడా ఒక వండర్ఫుల్ ప్లాన్. ఎందుకనంటే ఇక్కడ ఎటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే సక్సెస్ అవటానికి ఇక్కడ అద్భుతమైనటువంటి ప్లాన్ డిజైన్ చేశారు. మరి మన లైన్ సార్ గారు సపోర్ట్ తోటి డిజైన్ చేశారో, ఎవరు డిజైన్ చేశారో కానీ ఇక్కడ చాలా మంది మిత్రులు అంటారు, నాకు టీంని పక్కన పెట్టవయ్యా, నేను ఇండివిజువల్ గా చేసుకుంటాను, నాకేం ఇన్కమ్ వస్తుంది అన్నటువంటి వ్యక్తులకి ప్రోమో రివార్డుని అద్భుతంగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఈ ప్రోమో రివార్డ్ అంటే మనం ఎన్ని 2 ఐడీలు వేసుకో వారానికి $3 వస్తుంది, 4 ఐడీలు వేసుకో వారానికి $6 వస్తుంది, 6 ఐడీలు వేసుకో 9 వస్తుంది. అలాగే ప్రతి ఇద్దరికి $2-3 పెంచుకుంటూ వెళ్ళటం అనేది చాలా చాలా అద్భుతం. ఇప్పుడు నేను దాదాపు ఒక 40 మంది డైరెక్ట్ చేశాను. 40 మందిని డైరెక్ట్ చేయటం వల్ల 20 జతల మీద $60 వస్తున్నాయి ఫ్రెండ్స్. వారానికి $60 అంటే నెలకి $120 ఈ ఇన్కమే. నెలకి $120 అంటే సుమారుగా 11,000 రూపాయలు. నెలకి మనం ఏమి చేయకుండా ఒక్కసారి ఎంటర్ చేసి వదిలేసాం అంతే. కానీ 11,000 నెలలా మనకు వస్తుంది. ఇది సేఫ్టీ ఇన్కమ్. ఒక మేజర్ ప్రైవేట్ ఎంప్లాయ్ యొక్క శాలరీ ఫ్రెండ్. అలాగే నాలాంటి వ్యక్తులు ఉంటారు. నేను డైరెక్ట్ గా చాలా తక్కువ అంటే ఇది 40 మందిని చేశారంటే చాలా గ్రేటే. దాంట్లో కొన్ని నా డైరెక్ట్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నేను నా మెంటాలిటీ ఏంటంటే టీంని ఎంతైనా తీసుకురాగలను, ఆ టీముని ఎంతైనా ప్రొడ్యూస్ చేసుకోగలను. అలాంటి నాలాంటి వ్యక్తులకి బైనరీ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎందుకంటే రోజుకి $500 సీలింగ్ తీసుకోవచ్చు. ప్రెజెంట్ సిల్వర్ అయితే $1000 సీలింగ్ తీసుకోవచ్చు. అలాగే మరి నాకు సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉందా? సింగిల్ లెగ్ అయితే నేను బాగా అట్రాక్ట్ అవుతాననేటువంటి వ్యక్తులు చాలా మంది మన మార్కెట్స్ ఉన్నారు. దానికి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఒక్క వ్యక్తి నాలాంటి వ్యక్తి నీ డౌన్ లో పడితే నా కోసం నేను 1,00,000 సంపాదిస్తే నీకు 10,000 వస్తుంది, నా కోసం నేను 10 లక్షలు సంపాదిస్తే నీకు ₹1,00,000 వస్తుంది, నా కోసం నేను ₹1,00,00,000 సంపాదించుకుంటే నీకు 10 లక్షల రూపాయలు నీకు అంటే యాజ్ ఏ అప్లైన్కి రావటం జరుగుతుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సింగిల్ లెగ్ ప్లాను ఇక్కడ డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఇకపోతే రివార్డ్స్ అంటారా, ప్రతి కంపెనీలో పెడతారు. కానీ అక్కడ వీటికి చాలా వ్యత్యాసం ఏంటంటే హై టార్గెట్స్ పెడతారు. మనం అంతని ద్రాక్ష టైపులో ఉంటాయి అవన్నీ కూడా. కానీ ఇక్కడ వెరీ సింపుల్ ఒక 28 మందిని అంటే 1400 బీవీని చేస్తే $100 ఇస్తున్నారు. అలాగే మరి 3500 బీవీ చేస్తే $150. ఇలాగా 15 కేడర్లు కూడా చాలా సునాయాసనంగా. ఎందుకనంటే ఇప్పుడు నేను 4th ర్యాంక్ లో ఉన్నాను. జస్ట్ 3 months నేను స్టార్ట్ చేసి 3 months లో 4th ర్యాంక్కి వెళ్ళాను. అలాగే మన సీనియర్స్ ఉన్నారు 6 months లో 8 ర్యాంకులకి అచీవ్ అయిపోయారు. అలాగే ఆ 6 months ఇంకో 3 months నేను ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా నేను కూడా 7-8 ర్యాంకులకి అచీవ్ అవడానికి ప్రణాళికను రూపొందించుకుంటున్నాను. అలాగా ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అనేది 15 ర్యాంకులు మన నాగార్జున రెడ్డి గారు చెప్పారు. సూపర్. 15 ర్యాంకులు అచీవ్ అయితే 45 కోట్లు. రియల్లీ మా వాసుదేవన్ అన్న, నేను ఎందుకంటే వయసులో నాకు 3 ఏళ్ళు పెద్ద కాబట్టి నా వాసుదేవన్ గారిని అన్న అంటాను. మరి ఆయన చెప్పాడు, మరి ఈ యొక్క నేను నా వయసు అంతిమ దశకు వచ్చేసింది కాబట్టి నేను స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనేది కాదు, స్పీడ్ విన్ ద రేస్ అనేటువంటి రేసు గుర్రంలాగా పరిగెడుతున్నానని చెప్పడం జరిగింది. అలాంటి మరి రివార్డ్స్ మనకున్నాయి. ఈ ఒక్క రివార్డ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మిగిలిన ఇన్కమ్లు అన్నీ వస్తాయి మనకి. మరి ఆ విధంగా రివార్డ్స్ ఉన్నాయి. మరి ఇటువంటి ప్లాను అద్భుతమైన ప్లాను, ప్రొడక్ట్ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. ఇకపోతే చిన్న విషయం నేను చెప్పి నేను నా యొక్క ఇదిని ముగిస్తాను 2 నిమిషాల్లో. ఎందుకనంటే మనం ఏ పని చేయాలన్నా
ఫస్ట్ మన మీద మనకు నమ్మకం కలగాలి ఫ్రెండ్స్. దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం పెంపొందించుకోవాలి. లేకపోయినా పెంపొందించుకున్నప్పుడు అద్భుతంగా మనం రాణించగలం. ఆ విధంగా ఇక్కడ మనం జాయిన్ అయ్యి 15 కేడర్లో విన్ అవ్వాలనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంపొందించుకోండి ఫ్రెండ్స్. అలాగే కంపెనీ మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఏ కంపెనీలో మనం పనిచేస్తున్నామో ఆ కంపెనీ మీద మనకు 100% మనం మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మాత్రమే మనం చకచక రేసు గుర్రం లాగా అడుగులు వేయగలం. మరి ఈ కంపెనీ మీద మనకి నమ్మకం పెంపొందించుకోవడంతో పాటు మన సీనియర్స్, ఎందుకంటే వండర్ఫుల్ సబ్జెక్ట్ ని మనకు అందిస్తున్నారు. సీనియర్ మనకు అందుబాటులో ఉన్నాడా, సీనియర్ మనకు దగ్గరలో ఉన్నాడా, సీనియర్ మనకు సర్వీస్ ఇస్తున్నాడా, ఇటువంటి విషయాలను పక్కన పెట్టి, ఎందుకంటే గత కంపెనీల్లో లాస్ అయింది ఇక్కడే. ఎందుకంటే అక్కడ లైవ్ గా మనం అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. అక్కడ ప్రత్యక్షం అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని తరఫీదు ఇచ్చి ఇంత చెయ్యాలి. కానీ ఇక్కడ మనకు ఆ పని లేదు. సీనియర్స్ తో పని లేదు, జూనియర్స్ తో పని లేదు. మనం గనక ఈ లైన్ ప్రసాద్ గారు పెట్టినటువంటి ఈ ప్రణాళికని, ఈ జూమ్ మీటింగ్ని మనం ఇన్వాల్వ్ అవ్వగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కంపెనీ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఇకపోతే ప్రొడక్ట్, అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. ఈ 3 విషయాల్ని కనుక మనం కాన్ఫిడెన్స్ లెవెల్ మనం పెంచుకుని, మన ఎంతూజియాజం ని మనం నింపుకుని మనం దీంట్లో ప్రయాణం చేస్తే 100% ఒక 1 year లోనే మనం ఈ ఎన్ని సంవత్సరాలు అయితే మనం మన యొక్క నా విషయం చెప్తే ఈ 57 సంవత్సరాల్లో గడించలేనటువంటి ఆదాయాన్ని జస్ట్ 1 సంవత్సరంలో నేను గడించడానికి ప్రణాళిక వేసుకున్నాను. మరి అటువంటి అడుగులు వేస్తూ, అటువంటి ఎంతూజియాను పెంచుకుంటూ, యాటిట్యూడ్ ని పెంచుకుంటూ నేను ఈ యొక్క నియాం కంపెనీలో సక్సెస్ రేస్ లో ఉన్నాను. ఇటువంటి సక్సెస్ రేటు నాకు అందించినటువంటి నా సీనియర్స్ కి, ఈ నియాం కంపెనీకి, ఈ క్యూర్ సెల్ ప్రొడక్ట్ కి, అలాగే నాతో కోఆపరేట్ చేస్తున్నటువంటి నా జూనియర్ మిత్రులందరికీ కూడా నా యొక్క మనస్సుమాంజలి తెలియజేస్తూ, మీరు కూడా నా జూనియర్ మిత్రులందరూ నాకంటే పై స్థితికి ఎదగాలని కోరుకుంటూ, అటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు, ఆ యూనివర్సల్ మనకు అందించాలని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మన రవీంద్ర సార్కి, అలాగే మన లైన్ సార్కి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రవీంద్ర సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, సూపర్ సార్. మీరు అంతే సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, ఆసమ్, వెరీ గ్రేట్ సార్. సార్ ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేసే పని లేదండి ఈరోజు. జస్ట్ ఈరోజు మనకి వినడమే సార్. రామ్మూర్తి సార్, మీకంటూ ఒక రోజు మళ్ళీ మనము కంప్లీట్ సెషన్ తీసుకుందాము. మీరు వెరీ సీనియర్ మోస్ట్ లీడర్ సార్. మీరు మీకు కూడా ఒక కంప్లీట్ సెషన్ ఇస్తాము. ఈరోజు మీకు అవసరం లేదు సార్. తర్వాత లక్ష్మీ మేడం కూడా ఎందుకో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. రైట్ అండి, ఈ రోజు మనము చివరి అంకానికి వచ్చేసాము. సార్ రాఘవయ్య సార్, ఎక్సలెంట్ సార్, ఆసమ్ సార్. మీ లైఫ్ జర్నీని, సక్సెస్ఫుల్ జర్నీని మీరు మా అందరికి చెప్పడం వల్ల సార్, చూడండి, మనం ఈ అచీవర్స్ టాక్ అన్న ఈ ప్రోగ్రామ్ ని మనం ఎందుకు పెడతామంటే, వీళ్ళు ఒక శిలగా ఉన్న ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ శిల్పంగా మారిన ఈ జర్నీలో వాళ్ళు తెలుసుకున్న కొన్ని సత్యాలైతే ఏంటి, నిజాలైతే ఏంటి, సక్సెస్ కి కావాల్సిన కొన్ని మాటలైతే ఏంటి, వాళ్ళు తెలుసుకున్న దాన్ని మనకి చెప్తారో అవి కొంతమందికైనా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తాయండి. నో డౌట్ ఈరోజు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, అది నేను నమ్ముతున్నాను. రైట్, అలాగా మీరు అక్కడ చెప్తున్న దాంట్లో కొన్ని ఇన్స్పైరబుల్ మాటలు ఉంటాయండి. అవి మన లైఫ్ ని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తాయి. ఇది వరకు సార్ చెప్పున్నారు, నేను అక్కడ చెప్పింది ఎవరో కూడా నాకు తెలియదండి, ఎవరో సబ్జెక్ట్ ఇస్తున్న వాళ్ళు, బట్ నేను ఇన్స్పైర్ అయ్యానంటారు. ఎస్, ఇట్స్ 100% డామ్ షూర్ అది. అలాగా ఈరోజు మేడం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఏదైనా మాట్లాడాలా? నేను ప్లీజ్ మేడం చెప్పండి. సార్, ఇందాక ఒక విషయం మర్చిపోయాను. ఇందాక కనకాచారి గారు మాట్లాడారు, ఆయన నా డౌన్ లైన్ కిందే ఉన్నారండి. ఆయనకి నేను కృతజ్ఞత చెప్పడం మర్చిపోయాను, ఐఎమ్ సారీ. ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకున్నానండి, ఇందాక మర్చిపోయాను. ఇక్కడ మనం విజయం, ఈ న్యూ యంగ్ బిజినెస్ లో విజయం సాధించడానికి ఏజ్ తో నిమిత్తం లేదు.
ఏజ్ తో అస్సలు సంబంధం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా సార్ చెప్పినట్టు, ఆయన ఏదైతే సాధించి మాట్లాడుతున్నారో హార్ట్ఫుల్ గా వస్తుంది సార్. అదే నేను ఏ సిచ్యువేషన్ ఫేస్ చేశానో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఎంత మందికి మనం ఉపయోగపడుతున్నాం అనేది హార్ట్ఫుల్ గా ఉపయోగపడుతున్నామా అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్ సార్. ఎందుకంటే ఇప్పుడు నేను అందరిలాంటి లేడీని కాదు, నాకు 10 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది, కాలు ఉంటది అంతే. అంటే కొంచెం ఎక్కువ దూరం నడవలేను, స్ట్రెయిన్ అవ్వలేను అందరు లేడీస్ లాగా. అంటే ఇప్పుడు నాకు వచ్చేసి ఐఎమ్ 42. సో కానీ అయినా సరే చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నంత వరకు మనం ఈ బిజినెస్ నేను నమ్మి మనం ముందుకెళ్తున్నాం. అంటే ఎన్నో నెట్వర్క్ బిజినెస్లు ఉన్నాయి సార్, నేను ఇంతవరకు నమ్మలేదు. నేను నెట్వర్క్ ఫీల్డ్ లోకే వెళ్ళాను సార్. నేను అలాంటిది ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఒక ఏజ్ తో కాదు, హెల్త్ తో కూడా సంబంధం లేకుండా ముందుకు వెళ్ళవచ్చు అనే విషయం ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను సార్. ఇంతమంది చెప్తున్నారు అంటే అందుకే నేను ఒక ఇది చెప్తున్నాను సార్, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయుష్ ఉంటేనే ఆరోగ్యం ఉంటది, ఆరోగ్యం ఉంటేనే డబ్బు సంపాదించగలం. అట్ సేమ్ టైం డబ్బు ఉంటేనే మనకి ఐశ్వర్యం, ఉంటేనే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం ఉంటేనే ఆయుష్ని పెంచుకోగలుగుతాం. ఈ మాట 100% రైట్ అనేది నా ఒపీనియన్ సార్. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఏమనుకోవద్దు సార్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. కనకాచారి గారికి ఇంకొకసారి సారీ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక లైన్ నాకు వెళ్తుంది అంటే ఫుల్ పవర్ తో మీ ఇది కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అండి. ఓకే సార్. ఎస్ మేడం, సూపర్ మేడం, సూపర్, వెరీ గుడ్ మేడం. అంటే మన టీం ని కూడా గుర్తు పెట్టుకొని చెప్పడం, రిగార్డ్స్ ఇవ్వడం, వాళ్ళందరినీ ఇది చేయడం, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది. మేడం అదే పనిగా మళ్ళీ బ్యాక్ వచ్చి మనకు చెప్పడం అనేది ఎందుకంటే మనం ఈ రోజు నిలబడ్డామంటే లైఫ్ లైన్స్ అండి, ఇవన్నీ మనకి లైఫ్ లైన్స్. డౌన్ లైన్స్ అని మనం ఎప్పుడైతే అంటామో అవన్నీ మనకి లైఫ్ లైన్స్ అండి. అప్ లైన్స్ మనకి మెంటర్స్ తో సమానం, తండ్రితో సమానంగా వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ లైఫ్ లైన్స్. వీళ్ళనైతే ఎప్పుడైతే చంటి బిడ్డల్లాగా మనం చూసుకుని వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటామో వాళ్ళు మనల్ని ఖచ్చితంగా నించోబెడతారు. మనం వాళ్ళ ప్రయోజకులు చేస్తే తండ్రి ఎంతైతే హ్యాపీగా ఫీల్ అవుతారో, తన విజయాన్ని నేను విజయం సాధించానని ఎంత గర్వంగా చెప్పుకుంటాడో, అదే విధంగా నెట్వర్క్ ఇండస్ట్రీ మొత్తం అంతేనండి. వాళ్ళు ఎప్పుడైతే మన కింద డౌన్ లైన్ చంటి బిడ్డలు ఎప్పుడైతే ఎదిగి వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళు ప్రయోజకులు అవుతారో, మనకు ఆ ఆనందాన్ని దాన్ని మనం కోల్చలేమండి, అంతు పట్టలేని ఆనందం అది. ఎందుకంటే ఒక్కసారి సార్, ఈ జూమ్ లో అటెండ్ అయిన ఎంతమంది అయితే ఈ టైంలో ఇక్కడ ఉన్నారో అందరూ కోటీశ్వర్లు అవుతున్నారని ఈ సందర్భంగా నేను బ్లెస్ చేస్తున్నాను సార్. హార్ట్ఫుల్లీ, వాళ్ళలో నేను కూడా ఉన్నాను. హార్ట్ఫుల్ గా అందరినీ బ్లెస్ చేస్తున్నాను సార్. న్యూ యంగ్ అనేది అందరికి న్యూ లైఫ్ ఇస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ విషెస్ మేడం. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిలీనియర్స్ అండి, కోటీశ్వర్లు, మిలీనియర్స్ ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు లయన్స్ టీమ్ లోకి అడుగు పెట్టి లయన్స్ టీమ్ లో వాళ్ళు ఉన్నారు అంటేనే వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వర్లు, నేను కోటీశ్వరు అవుతున్నానని చెప్పి వాళ్ళు చేయి పట్టుకున్న మనతో పాటు నడుస్తున్న వ్యక్తులు ఇక్కడందరూ కూడా. నో డౌట్ అండి, ఇది మీరు ఈ మంచి డెసిషన్ తీసుకొని మనతో పాటు నడవడం తరువాయి అంతే మీరు ఆటోమేటిక్ కోటీశ్వర్లు అవుతారు. ఎనీవే, అందరికీ కూడా మనం ఇంకా కంక్లూడ్ చేసుకునే టైం వచ్చిందండి. ఈ రోజు గురువారం కాబట్టి మనకి న్యూ పీపుల్ కోసము ఖచ్చితంగా ఈవినింగ్ మనకి సెషన్ ఉంటుందండి, షార్ప్ 7:30కి. మీకు తెలుసు కదా అందరికి, షార్ప్ 7:30కి మనకి న్యూ పీపుల్ కోసం అండి. మీరు ఒక 20 మెంబర్స్ ని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేస్తే దాంట్లో 10 మందికి మాత్రమే వీలుంటుంది. దాంట్లో 5 మంది మాత్రం మనకి అటెండ్ అవుతారు. విన్న వాళ్ళలో 1-2 సైన్అప్ చేస్తారు. ఇది మనకి అందరికీ తెలిసిన సత్యం అండి ఇది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ జరుగుతున్న ఈవినింగ్ సెషన్ ని మీరు యూజ్ చేసుకోండి. అలాగే మనకి కేరళ బొనాన్సా ఇంకా 3 days ఉందండి, టైం ఉంది, ఇంకా కూడా రన్ అవుతూనే ఉంది. సో దాన్ని కూడా మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే సక్సెస్ అన్నది మనకి చాలా స్వీట్ గా ఉంటుందండి. ఆ స్వీట్నెస్ ని మీరు కూడా టేస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెషన్ ని మనము ఈ రోజు ఇంతటితో మనము కంక్లూడ్ చేసుకుందామండి. ఎనీవే, అందరికీ హ్యావ్ ఏ నైస్ డే. ఈ ఇన్స్పైరబుల్ ఈ రోజు జరిగిన ఈ స్పీచ్ తో మీరు అందరూ కూడా చార్జ్ అయిన మీ బ్యాటరీని ఎలాగైతే మీరు ఈ పవర్ ని మీరు ముందుకు తీసుకెళ్తారో, ఈ రోజు మీకు మంచి సక్సెస్ మీకు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సైన్ ఆఫ్ అండి. అందరికీ హ్యాపీ మార్నింగ్. జై హింద్.